హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియా 28 ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్ ఈ టాపిక్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా 28 చేయడానికి వెళ్తుంటే ఫస్ట్ స్టాప్ ఇండియా 28 ఫస్ట్ కాదు మీరు చేయాల్సినది ఇండియా 111 జాయింట్ అరేంజ్మెంట్. ఫస్ట్ మీకు జాయింట్ అరేంజ్మెంట్ అనేది తెలిస్తేనే మీరు ఇండియా 28కి వస్తారు. వాట్ ఈస్ ద లింక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్సాక్షన్ ఒక అరేంజ్మెంట్ అనేది జాయింట్ అరేంజ్మెంట్ అయిన తర్వాతనే అది జాయింట్ వెంచర్లోకి కానీ ఆ జాయింట్ ఆపరేషన్లోకి కానీ వస్తుందని మనం ఎస్టర్డే డిస్కషన్ చేసినాము. సో అది ఒకవేళ జాయింట్ ఆపరేషన్ అయితే అక్కడ అకౌంటింగ్ అయిపోతుంది. జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28లోకి వస్తుంది. వాట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ ఇన్ జాయింట్ వెంచర్ కావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాయింట్ అరేంజ్మెంట్ కావాలి. జాయింట్ అరేంజ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 కంపెనీస్ ఉంటాయి. ఒక హెచ్ అనే కంపెనీ ఉందనుకోండి, ఆర్ ఇంకొక ఎం అనే కంపెనీ ఉందనుకోండి. ఈ 2 కంపెనీలు కలిసి ఇంకొకటి బి అనే కంపెనీని ఫామ్ చేయాలి. ఒక సపరేట్ వెహికల్ అనేది కంపల్సరీ రావాలి. సపరేట్ కంపెనీ అనేది క్రియేట్ కావాలి. ట్రాన్సాక్షన్స్ అన్నీ అని ఈ కంపెనీ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి. సో ఈ ఇద్దరు కలిసి ఇంకొక కంపెనీని ఫామ్ చేసి ఈ కంపెనీ నుంచి ట్రాన్సాక్షన్ చేయాలి. ఈ కంపెనీలో ఉన్న నెట్ అసెట్స్ ఏవి? ట్రాన్సాక్షన్స్ నెట్ అసెట్స్, టోటల్ అసెట్స్ కాదు నేను చెప్పేది. నెట్ అసెట్ని పర్సంటేజ్లో కన్నా తీసుకుంటుంటే అప్పుడు ఈ జాయింట్ వెంచర్ అయిపోద్ది. ఆర్ ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్నవి ఏవైతే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో యూజింగ్ ద మెటీరియల్స్ని, యూజింగ్ ద ప్లాంట్ అండ్ మిషనరీని యూజ్ చేసి టోటల్ గూడ్స్ని మొత్తం వీళ్ళే పర్చేస్ చేస్తుంటే థర్డ్ పార్టీకి ఎవరికి సేల్ చేయడానికి లేకుంటే, అంటే ఆల్ ఎకనామిక్ బెనిఫిట్ని వీళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు లైబిలిటీ ఉంటారు కాబట్టి వీళ్ళకి, అప్పుడు కూడా జాయింట్ వెంచర్ అవుతుంది. అండ్ ఈ 2 కేసెస్ మెయిన్గా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ వెంచర్ అయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్? జాయింట్ వెంచర్ అయితే ఇండియా 28 ప్రకారంగా అకౌంటింగ్ వేయాల్సి ఉంటుంది. నౌ ఫస్ట్ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఈ లిమిటెడ్ హ్యాస్ holds 25% of voting power of an investee. The balance is 75% voting is held by the investors. సో ఎవరో ఉన్నారు ఇక్కడ, ఈ లిమిటెడ్ ఉన్నాడు. నీకు ఒక కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే నీకు 25 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% ఉందంటే నీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన్ని నీకు కంట్రోల్ ఉన్నట్లు కాదు. కంట్రోల్ ఈజ్ డిఫరెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ డిఫరెంట్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే జస్ట్ నీకు హోల్డింగ్ ఆఫ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% ఉంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. బట్ కంట్రోల్ కావాలి అంటే నీకు నువ్వు తీసుకునే డెసిషన్స్ వల్ల వాళ్ళకి సబ్స్టాన్షియల్ రిటర్న్ అనేది చేంజ్ కావాలి. నీకు డెసిషన్ తీసుకునే పవర్ ఉండాలి. అండ్ ఓటింగ్ రైట్స్ నీకు ఉండాలి. అప్పుడే నీ కంట్రోల్ ఉన్నట్లు చూసుకుంటాము. ఒకవేళ ఆ కంట్రోల్ అనేది జాయింట్గా ఉంటే జాయింట్ వెంచర్ అవుతుంది. ఓన్లీ సింగిల్ పర్సన్కి ఉంటే సబ్సిడరీ అవుతుంది. ఒకవేళ 50% అబోవ్ ఉంటే, ఓన్లీ 20% అబోవ్నే ఉంటే అసోసియేట్ అయిపోద్ది. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ 25%. సో హోల్డింగ్ 25% అంతా దానికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే రిమైనింగ్ 75 ఎవరు ఉన్నారు? 3% ఉన్నారు. అంటే టోటల్గా ఒక్కొక్క పర్సన్కి 25 ఉన్నట్లు. ఓకే, ద అదర్ ఇన్వెస్టర్స్ ఈచ్ హోల్డింగ్ 25%. ద డెసిషన్ అబౌట్ ద ఫైనాన్సింగ్ అండ్ ఆపరేటింగ్ పాలసీస్ ఆఫ్ ద ఇన్వెస్టీ ఆర్ టేకెన్ బై ఇన్వెస్టర్స్ హోల్డింగ్ మెజారిటీ. సో మెజారిటీ ఉండాలి ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే. మెజారిటీ అంటే ఎంత? 51%. సో ఇప్పుడు ఈ లేకున్నా కానీ రిమైనింగ్ 3 మెంబర్స్ కలిసినాయంటే వాళ్ళు డెసిషన్ని పాస్ చేయగలరు. సో వీళ్ళు ముగ్గురు ఇతన్ని ప్రివేల్ చేయగలరు. అది ఫస్ట్ పాయింట్. Since the other investors together had hold majority voting power, they generally take the decision without taking the consent of E. సో వాళ్ళు ముగ్గురు మెజారిటీ తీసుకోగలరు కాబట్టి వాళ్ళు డెసిషన్ని తీసుకునేటప్పుడు ఈని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. నెక్స్ట్ ఈవెన్ ఇఫ్ ఈ ప్రపోజెస్ ఎనీ చేంజెస్ ద ఫైనాన్సింగ్ ఆపరేటింగ్ పాలసీస్ ఆఫ్ ద ఇన్వెస్టీ, ద అదర్ 3 ఇన్వెస్టర్ డి నాట్ ఓట్ ఇన్ ఫేవర్. సో ఒకవేళ మనోడు పోయి ఏదైనా కొంచెం సార్ ఇది చేంజ్ చేద్దాం డార్లింగ్స్ అని చెప్పినా అనుకోండి, అని పక్కన పడేస్తారు. సో అతని జస్ట్ ఒక ఉన్నారంటే ఉన్నారు. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఎస్ ఉంది. 25% హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అంతేగాని అతని యొక్క డెసిషన్కి ఎటువంటి రెస్పాన్స్ అనేది కంపెనీలో లేదు. నెక్స్ట్ సో ఎఫెక్ట్ ఆఫ్ సజెషన్స్ ఆఫ్ ఈ ఆర్ నాట్ కన్సిడర్ వైల్ టేకింగ్ డెసిషన్స్ రిలేటెడ్ ఫైనాన్సింగ్ అండ్ ఆపరేటింగ్. డిటర్మైన్ వెదర్ ఈ లిమిటెడ్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఇన్వెస్టీస్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని చెప్తే ఈ సిన్స్ ఈ హోల్డింగ్ మోర్ దెన్ 20%. ఎంత? మోర్ దెన్ 25%. ఎంత హోల్డ్ చేసినది? 25% హోల్డ్ చేసినారు.
The voting power of the investee, it indicates that E Limited might have significant influence over the investee. However, the investor of the investee prevent E Limited from participating in financing and operating decisions about the policy decision from the investee. Hence, in this case, E Limited is not in a position to have a significant over the investee. So, అతని యొక్క డెసిషన్కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు కాబట్టి ఇట్ విల్ బికమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకునే పొజిషన్లో అతను లేరు, ఈవెన్తో అతను హోల్డింగ్ గ్రేటర్ దెన్ 20% ఉన్నప్పటికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. కుకు లిమిటెడ్ హోల్డ్స్ 12% ఆఫ్ ఓటింగ్ షేర్స్ ఇన్ బాహో లిమిటెడ్. బాహో లిమిటెడ్ బ్రాడ్ కాంప్రమైజెస్ ఆఫ్ 8 మెంబర్స్. ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ 2 ఆఫ్ దీస్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై కుకు లిమిటెడ్. ఈచ్ బోర్డ్ మెంబర్స్ హ్యావ్ 1 ఓట్ అట్ మీటింగ్. ఈజ్ బాహో లిమిటెడ్ అండ్ అసోసియేట్ ఆఫ్ కుకు లిమిటెడ్. ఏమైంది? కుకు లిమిటెడ్ వాళ్ళు హోల్డ్ చేసినారు. ఎంత? 12% ఓటింగ్ షేర్స్ ఇన్ బాహు లిమిటెడ్లో హోల్డ్ చేసినారు. అంత బోర్డ్ మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం హోల్డింగ్కి చూసుకుంటే అంటే మొత్తం మెంబర్స్ 8 మెంబర్స్ అంటే 100 డివైడెడ్ బై 12 మెంబర్స్, 8 మెంబర్స్ కదా, ఐ థింక్ 12.5 అవుతుంది. అంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క రేషియో ఎంత? 12.5. అంటే లెస్ దెన్ 20% హోల్డ్ చేసిన అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ ది పర్సంటేజ్ ప్రకారం అయితే లేదు. అండ్ బట్ ఏం చెప్తున్నా అంటే అండ్ 2 ఆఫ్ దీస్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై కుకు లిమిటెడ్. ఈచ్ బోర్డ్ మెంబర్స్ హ్యాస్ 1 ఓట్. So now Bahu Limited is an associate of Kuku Limited. Is significant influence demonstrated by presence of directors of the board. సో వాళ్ళే అసోసియేట్ అని చెప్పేసినా కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ 20% లేదు మేము అసోసియేట్ తీసుకోమని అజంప్షన్స్ రాయకూడదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు అసోసియేట్ చేసి చెప్పినారంటే మీరు సైలెంట్గా అసోసియేట్గానే తీసుకోవాలి. సో ఫస్ట్ అసోసియేట్ అని చెప్పండి. అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాలి. presence of board of directors and their relatives voting at meeting. Now it is presumed that entity has significant influence where it holds 20% or more of voting power of the investees, but it is not necessary to have 20% representing on the board to demonstrate significant influence. So this will depend on all fact and circumstances. ఇక్కడ 20% ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ 20% ఎక్కువనే లేదు కాబట్టి. అండ్ వేర్ హ్యాజ్ one board member may represent significant influence even if the board members have less than 20% of voting power. But for significant influence to exist, it would be necessary to show based on specific factor and circumstances that this is the case. Significant influence would not be presumed. ఇక్కడ ఏం చెప్పినా అంటే 8 మెంబర్స్కి ఉందన్నా కదా, అండ్ అందులో 2 ఆఫ్ దిస్ ఆర్ అపాయింటెడ్ బై కుకు లిమిటెడ్. ఈచ్ బోర్డ్ మెంబర్స్. సో ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు అంటే ఎంతైతే 2 × 12.5 తీసుకుంటే 25%. సో వాళ్ళు అబౌవ్ 20% ఉన్నారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పటికీ. One board member may represent significant influence even if the board members has less than 20% of voting power. But for significant influence to exist, it would be necessary to show based on the specific fact and circumstances that in this case significant influence would not be presumed. Even though 2 members కలిసి తీసుకున్నప్పటికీ 20 అబౌవ్ ఉన్నప్పటికీ ఆర్ రిమైన్ వాళ్ళకి లెస్ దెన్ 20% ఉన్నప్పటికీ ఇక్కడ ప్రిజంప్షన్ ఏమైపోతుంది అంటే మనకి డెమాన్స్ట్రేట్ చేయలేము. ఏది? ఆల్ ఫ్యాక్ట్ సర్కమ్స్టాన్సెస్. వీళ్ళిద్దరు కలిసి ఉన్నాయంటే ఇంకొక వేరే ముగ్గురు కలిసినా అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. సో బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్ సర్కమ్స్టాన్సెస్ని ఉంటే, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప రిమైనింగ్ మనం చెప్పడమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. M Limited holds 10% voting power in an investee. The balance 90% voting is held by 9 other investors. అంటే ఈచ్ మెంబర్కి 10% ఓటింగ్ రైట్ అనేది ఉంది కంపెనీలో. The decisions about the relevant activities, ఇవి డెసిషన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించి ఎక్సెప్ట్ డెసిషన్ అబౌట్ ద టేకింగ్ బారోయింగ్ తీసుకునేది తప్ప మిగతావన్నీ ఆఫ్ ద ఇన్వెస్టీ ఆర్ ద టేకెన్ బై ద మెంబర్స్ హోల్డింగ్ మెజారిటీ అంటే 51%. అంటే ఒక 6 మెంబర్స్ అనేది కలిస్తే అయిపోద్ది. అంటే మొత్తం బై 9 అదర్ 9 + 10. సో టోటల్గా 10 మెంబర్స్లో మినిమం 6 మెంబర్స్ కలిస్తే తప్ప డెసిషన్ అనేది పాస్ కావు. అండ్ వేర్ హ్యాజ్
borrowing, the decision about the taking borrowing are required to be taken by unanimous consent of all investors. సో ఇవి బారోయింగ్ తీసుకోవాలంటే యునానిమస్ కన్సెంట్ కావాలి. ఎవరిది? ఆల్ మెంబర్స్ది, మొత్తం 10 మెంబర్స్ది యునానిమస్ డెసిషన్ కావాలి. ఫర్ దట్ ద డెసిషన్ అబౌట్ టేకింగ్ బారోయింగ్ ఆర్ నాట్ ద డెసిషన్ దట్ మోర్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద రిటర్న్ ఆఫ్ ద ఇన్వెస్టీ. సో బట్ ఏమంటే బారోయింగ్స్ ఏవైతే తీసుకుంటామో ఆ బారోయింగ్స్ యొక్క డెసిషన్ అనేది మన యొక్క సిగ్నిఫికెంట్ రిటర్న్ అనేది ఏమీ ఎఫెక్ట్ చేయదు. ఓకే, నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్? ఎం లిమిటెడ్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఎంత మనం హోల్డ్ చేసిన 10% హోల్డ్ చేసినాము, 10%లో 10 మెంబర్స్లో మనం ఒక పర్సన్వి మనకి పవర్ ఉందా లేదా అని, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది అడుగుతున్నాను. సో ఇన్ దిస్ కేస్తో ఎం లిమిటెడ్ హోల్డింగ్ లెస్ దెన్ 20%, ఎంత? లెస్ దెన్ 20% ఉన్నప్పటికీ ఆఫ్ ద ఓటింగ్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టీ ఎం లిమిటెడ్ ఇతని కన్సెంట్ లేకుండా, ఇతని కన్సెంట్ లేకుండా రిక్వైర్డ్ టు బి టేక్ డెసిషన్స్ అబౌట్ ద టేకింగ్ బారోయింగ్ విచ్ వన్ ఆఫ్ ద రిలవెంట్ యాక్టివిటీ. ఇతని యొక్క కన్సెంట్ లేకుండా వాళ్ళు ఎటువంటి డెసిషన్ని పాస్ చేయలేరు. ఎందుకు? కంపల్సరీగా నార్మల్ దానికైతే 6 పక్కన పెట్టేస్తే బారోయింగ్ చేయాలంటే కంపల్సరీ కన్సెంట్ కావాలి. ఎందుకు? యునానిమస్ కన్సెంట్ కావాలి. యునానిమస్ కన్సెంట్ కావాలి కాబట్టి యునానిమస్ కన్సెంట్ కావాలంటే అందరూ కావాలి. అందరిలో మన ఒక ఎం కూడా ఉన్నాడు కాబట్టి ఎం కన్సెంట్ లేకుండా మనం బారోయింగ్ అనేది తీసుకోలేదు. బట్ టేకింగ్ బారోయింగ్ విచ్ ఆఫ్ ద రిలవెంట్ యాక్టివిటీ ఫర్దర్ సిన్స్ ద డెసిషన్ అబౌట్ టేకింగ్ బారోయింగ్స్ ఆర్ నాట్ ద డెసిషన్ దట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ద రిటర్న్ ఆఫ్ ద ఇన్వెస్టీ. ఇట్ కెన్ నాట్ బి సెడ్ దట్ ఆల్ ద ఇన్వెస్టర్స్ హ్యావ్ జాయింట్ కంట్రోల్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో రిమైనింగ్ అందరికీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పలేము. ఎందుకంటే మన యొక్క డెసిషన్ కూడా కావాలి కాబట్టి హెన్స్ ఎం లిమిటెడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో లెస్ దెన్ 20% హోల్డింగ్ చేసినా నీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో మనం లేకుండా డెసిషన్ తీసుకోలేనప్పుడు మనకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే ఆ కంపెనీలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th one. RS Limited is an associate engaged in associate entity engaged in the business of pharmaceutical company. So pharmaceutical company లో ఇన్వాల్వ్ అయింది. ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్ క్యాపిటల్ ఆఫ్ అన్ ఇన్వెస్టీ XYZ. సో ఆర్ఎస్ లిమిటెడ్ ఒక ఎంటిటీ ఉంది, ఎంగేజ్ అయింది. ఇది ఫార్మాటికల్ కంపెనీలో ఉంది. ఈ కంపెనీ వచ్చేసి XY లిమిటెడ్లో ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ హోల్డింగ్ 15% XY హోల్డింగ్. టోటల్ ఓటింగ్ పవర్ ఎంత పర్సెంటేజ్ హోల్డింగ్ చేసింది? 15% హోల్డింగ్ చేసింది టోటల్ ఓటింగ్ పవర్లో. XY లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఫర్ ఫార్మాటికల్ ఎంటిటీస్. సో మన XY కంపెనీ ఏదాంట్లో ఉంది? ఫార్మాటికల్ కంపెనీకి ప్యాకింగ్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. RSఓడేమో ఫార్మాటికల్ కంపెనీ, XY ఏమో ప్యాకింగ్ మెటీరియల్స్ని చేస్తుంది ఫార్మాటికల్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ one of the incentive of RS Limited to invest in XYZ was the fact that XYZ engaged in business of producing packing materials which also useful for RS Limited. సో RS Limited ఎట్లా ఫార్మాటికల్ కంపెనీలో ఉంది కదా, ఆ ఫార్మాటికల్ కంపెనీకి ప్యాకింగ్ మెటీరియల్స్ ఏవైతే కావాలో ఈ XY కంపెనీ నుంచే తీసుకుంటున్నారు. అండ్ దానివల్ల మనకి RS కంపెనీకి ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సిన్స్ లాస్ట్ మెనీ ఇయర్స్ XY Limited ఆల్మోస్ట్ 90% ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై RS Limited. సో RS Limited అనేది టోటల్గా డిపెండెన్స్ అయ్యింది XY Limited పైన, ఏది రిలేటింగ్ టు ప్యాకింగ్ మెటీరియల్కి సంబంధించి. నౌ డిటర్మైన్ వెదర్ RS Limited హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ XY Limited. సో XY Limited పైన సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది క్వశ్చన్. సిన్స్ 90% ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ XY Limited ఎంత? 90% ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ XY Limited ఈజ్ procured by RS Limited. XY Limited would depend on RS Limited for the continuation of business. Hence, even though RS Limited is holding only 15%, ఎంత హోల్డింగ్ చేస్తున్నారో ఓన్లీ 15% హోల్డింగ్ చేస్తున్నారు. అండ్ ద ఓటింగ్ పవర్ ఆఫ్ XY Limited ఇట్ ఈస్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ XY Limited. సో ఎంత హోల్డింగ్ చేస్తున్నాము? 90% హోల్డింగ్ కాదు, 90% అవుట్పుట్ XYZ యొక్క అవుట్పుట్ని ప్రొక్యూర్ చేస్తున్నది RS Limited ప్రొక్యూర్ చేస్తుంది. సో ఇది మొత్తం డిపెండ్ అయినట్లనే ఆ కంపెనీ పైన ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద బిజినెస్. అది యొక్క బిజినెస్ని కంటిన్యూ కావాలంటే టోటల్గా డిపెండ్ అయ్యింది.
నో 90% మొత్తం డిపెండ్ అయింది అవుట్పుట్ పైన. అంటే మనం డిపెండెంట్ అయినాము బిజినెస్ని కంటిన్యూ కావడానికి అని. హెన్స్ ఈవెన్ తో ఆర్ఎస్ లిమిటెడ్ హోల్డింగ్ ఓన్లీ 15% ఆఫ్ ఓటింగ్ పవర్ ఆఫ్ XYZ, ఈటీ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ XY లిమిటెడ్. సో XY లిమిటెడ్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th one. XY ఎంటిటీ X అండ్ ఎంటిటీ Y ఆపరేట్ ద సేమ్ ఇండస్ట్రీ. సో ఇద్దరు సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ ఇట్ డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్ రీజన్స్. ఎంటిటీ X అక్వైర్స్ ఏ 10% షేర్ హోల్డింగ్ ఇన్ ఎంటిటీ Y. సో ఇద్దరు సేమ్ ఆపరేషన్స్లో ఉన్నారు, సేమ్ ఆపరేషన్లో ఉన్న డిఫరెంట్ రీజన్స్లో ఉన్నారు. అంటే ఒకరు తెలంగాణలో, ఒకరు ఏపీలో ఉండొచ్చు, ఒకరు తమిళనాడులో ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్లో ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు అంటే ఎక్స్ లిమిటెడ్ అనేది ఒక 10% హోల్డింగ్ తీసుకుంది వై లిమిటెడ్లో యాజ్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ప్రకారంగా. ఏ న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ కీ టు సర్వ్ ద ఫండమెంటల్ చేంజెస్ ఇన్ ద స్ట్రాటజిక్ డైరెక్షన్ ఆఫ్ ఎంటిటీ వై. ఒక న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నారు వారు. ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రొవైడ్ ఫర్ ఎంటిటీ వై టు స్టార్ట్ ఏ న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ 2 మేనేజర్స్ ఆఫ్ ఎంటిటీ వై. సో ఈ న్యూ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక 2 మేనేజర్స్ ఎవరైతే సూపర్విజన్ చేసిన మేనేజర్స్ ఉంటారో ఆ మేనేజర్స్ వచ్చేసి ఫ్రమ్ ఎంటిటీ ఎక్స్ నుంచి చూసుకుంటారు. ఎంటిటీ ఎక్స్కి ఇప్పుడు 10% హోల్డింగ్ ఉంది వైలో, అండ్ ఆ కంపెనీ నుంచి ఒక 2% వచ్చేసి సూపర్వైజింగ్ చేస్తున్నారు న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్కి సంబంధించి. నౌ మేనేజర్స్ second from entity X, one of the whom on entity X board, who will oversee the selection and recruitment of new staff and purchase of new equipment and training of workforce and negotiation of new purchase contract for materials. So ఒక పర్సన్ మొత్తం ఓవర్సీ సెలెక్షన్ చూసుకుంటుంటే ఇంకొక పర్సన్ రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ట్రైనింగ్ ఎట్లా చేయాలి, వర్క్ కాంట్రాక్ట్, పర్చేస్ కాంట్రాక్ట్ని ఎట్లా తీసుకోవాలని చూస్తుంటారు. ద 2 మేనేజర్స్ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు ద ఎంటిటీ వైస్ బోర్డ్ అండ్ హ్యాస్ వెల్ అస్ ఎంటిటీ ఎక్స్కి. సో ఆ 2 మేనేజర్స్ ఎవరైతే వర్క్ చేసినారో వైకి అండ్ ఎక్స్కి కూడా రిపోర్ట్ని చేస్తారు. నౌ first of all, the secondment of the board of and senior managers from entity X to entity Y gives entity X a range of power over the new production process and may evidence that entity X has significant influence over entity Y. సో X కంపెనీ నుంచి వచ్చిన పర్సన్స్ ఉన్నారు కాబట్టి Xకి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. అందులో Xకి ఇంకా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక 10% హోల్డింగ్ కూడా ఉంది. నెక్స్ట్ This assessment takes into account whether what are the key financial and operating policies of the entity Y and influence this gives entity X over this policies. So ఏమేమి కీ ఫైనాన్షియల్స్ ఉన్నాయి, ఏమేమి ఆపరేటింగ్ పాలసీస్ ఉన్నాయి, ఏమేమి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. వాట్ ఈస్ దేర్ ఇన్ 6th one? ఆర్ లిమిటెడ్ అనేది ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఉంది. ద ఎంటిటీ ఎంటర్ ఇంటూ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ అనదర్ ఎంటిటీ వై లిమిటెడ్ విచ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాము టెక్నాలజీకి రిలేటెడ్ సంబంధించి. ఆర్ లిమిటెడ్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఎంటిటీ ఇన్ హీజ్ బిజినెస్ వేర్ వై లిమిటెడ్ ఈజ్ రిలేటివ్లీ new entity. Y limited over relatively new entity. As per the agreement, R limited has granted to Y limited a license to use its technical information and know-how which are related to the process for the manufacture of the tires. Y limited is dependent on టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండ్ నో హౌ సప్లైడ్ బై ద ఆర్ లిమిటెడ్. సో ఇక్కడ ఏమైంది, ఆర్ లిమిటెడ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వై లిమిటెడ్తో ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాము. ఆర్ లిమిటెడ్కి ఏమంటే ఒక ఆర్ లిమిటెడ్ హ్యాస్ గ్రాంటెడ్ టు వై లిమిటెడ్ ఒక లైసెన్స్ని ప్రొవైడ్ చేసింది, ఏది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వాడినిక నో హౌని వాళ్ళు చేసుకోనిక రిలేటెడ్ టు ప్రాసెస్కి సంబంధించి. వై లిమిటెడ్ అనేది ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్కి ఆ నో హౌ పైన డిపెండెంట్, సప్లైడ్ బై ద ఆర్ లిమిటెడ్ సప్లై చేసినది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిజినెస్. ఫర్దర్ ఆర్ లిమిటెడ్ హ్యాస్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ 10% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇన్ వై లిమిటెడ్. సో ఇప్పుడు ఆర్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అనేది ఆప్టెన్ ఏవైతే ఎసెన్షియల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ద బిజినెస్ ఫ్రమ్ ఆర్ లిమిటెడ్ నుంచి తీసుకుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఎసెన్షియల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఆర్ లిమిటెడ్ దగ్గర నుంచి తీసుకుంది. మీన్స్ ఆర్ లిమిటెడ్కి సిగ్నిఫికెంట్ ఓవర్ వై ఉన్నట్లనే.
సో ఒక పర్సన్ మీద మనం ఎప్పుడైతే డిపెండెంట్ అయినామో అంటే ఆ పర్సన్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్పైజ్ ఆఫ్ ఓన్లీ 10%, ఈవెంట్ అది ఓన్లీ 10% హోల్డింగ్ చేసినప్పటికీ రిలవెంట్ అదర్ కండిషన్స్ని చూసినప్పుడు అదర్స్ పేజ్ చేసుకున్నప్పుడు అలాగే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే. నెక్స్ట్ అన్ ఎంటిటీ విచ్ ఈజ్ కరెంట్లీ హోల్డింగ్ 10% ఆఫ్ ఓటింగ్ పవర్ ఆఫ్ అన్ ఎంటిటీ హ్యాజ్ అన్ ఆప్షన్ ఆఫ్ పర్చేజ్ అడిషనల్ 15% ఓటింగ్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టీ for other investors. However, the entity currently does not have financial ability to purchase additional 15% voting power of the investee. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10%ని పర్చేజ్ చేసినారు, తర్వాత 10%ని పర్చేజ్ చేసిన తర్వాత ఒక 15% అడిషనల్గా ప్రొవైడ్ చేసినారు. అంటే అడిషనల్ పర్చేజ్ చేయడానికి అంటే పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటాము వీటిని. అంటే 10 + 15 మొత్తం ఎంత అవుతుంది, 25% హోల్డింగ్ షేర్కి అతనికి పవర్ ఉన్నట్లనే. హౌఎవర్ ఎంటిటీ ఏమంటే ఆ రిమైనింగ్ 15% పర్చేజ్ చేయడానికి అప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, అంటే అమౌంట్స్ ప్రాపర్గా లేవు. వెదర్ ద ఎంటిటీ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఇన్వెస్టీ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అంటే అతని హోల్డింగ్ అనేది 20% మోర్ ఉందా లేదా. ఎస్, 20% మోర్ ఉంది. ఎందుకు అంటే 10 ఆల్రెడీ పర్చేజ్ చేసినది, 15 అతనికి ఆప్షన్ ఉన్నది. ఆ ఆప్షన్ అనేది వేరే వాళ్ళకి వెంటనే కంపెనీ అనేది ప్రొవైడ్ చేయదు, ఇతనికి టైం ప్రొవైడ్ చేస్తుంది. నా కన్సిడరింగ్ ద పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్, ఏది మనం పొటెన్షియల్ ఓటింగ్ రైట్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ద ఎంటిటీ కెన్ హ్యావ్ మోర్ దెన్ 20% ఆఫ్ ఓటింగ్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ దట్ ఎంటిటీ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో గ్రేటర్ దెన్ 20% ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మన యొక్క అజంప్షన్. నెక్స్ట్, what the investor, the fact that the entity does not have financial ability to purchase such additional voting power. ఏదైతే వాళ్ళు ఫ్యాక్ట్ చెప్పినారో ఎంటిటీ దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని, అటువంటివి ఏం మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న అసెస్మెంట్లో ఏం అసెస్మెంట్ చేస్తున్నాము, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా. 10 + 15 25%తో ఇప్పుడు మామూలుగా నార్మల్ కంపెనీలో మీరు డెసిషన్స్ని తీసుకోవాలంటే మోర్ దెన్ 75% మెజారిటీ ఉంటేనే తీసుకుంటారు. సో మోర్ దెన్ 75% అంటే మనోడి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది తనకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. On the first day of the financial year, A Limited invested in equity share capital of B Limited at a cost 1 lakh to acquire 25% share in voting power of B Limited. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డేలో ఏ లిమిటెడ్ వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు బి లిమిటెడ్లో. ఎంత కాస్ట్ 1 lakh, ఎంత పర్చేస్ చేసినాడు 25% ఓటింగ్ పవర్ చేసినాడు, అంటే గ్రేటర్ దెన్ 20% ఓటింగ్ పవర్ ఉంది. అండ్ ఏ లిమిటెడ్ హ్యాస్ కన్క్లూడెడ్ దట్ బి లిమిటెడ్ హీజ్ అన్ అసోసియేట్ ఆఫ్ ఏ లిమిటెడ్. సో వాళ్ళే చెప్తున్నారు అసోసియేట్ అయ్యింది అని. Next, associate entity A. At the end of the year, B Limited earned profit 10,000 and OCI వచ్చేసి 2,000. In that year, B Limited has declared dividend to the extent of 4,000. Pass the necessary general entities in the books of A Limited to account for the investment in associates. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ ఎంట్రీస్ని పాస్ చేయాలంటే ఎంట్రీస్ని పాస్ చేయొచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఏ బుక్స్లో రాయమనేది, ఏ లిమిటెడ్ బుక్స్లో. ఏ లిమిటెడ్ ఎవరు ఇన్వెస్టర్ అంటే ఏ బుక్స్లో రాస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినాము, బి బుక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మనకి అసెట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని డెబిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ 1 lakhకి సంబంధించి ఫుల్ అమౌంట్ని తీసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ ఏమి, బి లిమిటెడ్ అనేది ప్రాఫిట్ ఎర్న్ చేసింది. ఈ ప్రాఫిట్ వచ్చేసి బి లిమిటెడ్ ఎర్న్ చేసింది, అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ ఎర్న్ చేసింది. ఇందులో 25% మనది కాబట్టి మనం యాడ్ చేసుకొని మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఆఫ్ ప్రాఫిట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ఓసిఐ ఇన్కమ్, ఇది కూడా మనకి ఇన్కమ్తో పార్టే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఆఫ్ ఓసిఐ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ దట్ ఇయర్ B Limited also declared dividend to the extent of 4,000. Pass entries in the books of account. సో B Limited ఏం చేసింది, డిక్లేర్ని కూడా డివిడెండ్ చేసింది, డిక్లేర్ కూడా ఎంట్రీస్ని పాస్ చేసేయండి. సో ఇన్వెస్ట్మెంట్ డివిడెండ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
91. M Limited holds 15% of voting power of DEF Limited. DEF Limited లో 15% హోల్డింగ్ చేస్తున్న PQR మ్యూచువల్ ఫండ్ విచ్ ఈ సబ్సిడరీ ఆఫ్ MNO Limited ఆల్సో హోల్డ్స్ 10% ఓటింగ్ పవర్ ఆఫ్ DEF Limited. సో ఇక్కడ ఏమైంది, MNO లిమిటెడ్కి వచ్చేసి 15% ఓటింగ్ పవర్ ఉంది DEF లిమిటెడ్లో, అండ్ PQR మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఆల్సో 10% ఓటింగ్ పవర్ ఉంది DEFలో. అంటే MNO లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 15% ఓటింగ్ ఉంది ఇక్కడ DEFలో. ఇదేమి దీనికి ఇంకొక PQR సబ్సిడరీ కంపెనీ ఉంది. ఈ సబ్సిడరీ కంపెనీకి ఎక్కడ ఈ DEFలో 10% హోల్డింగ్ ఉంది. అంటే ఇది మనకి డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఉంది మన కంపెనీకి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీనికి అకౌంటింగ్ చేసుకోవాలి అంటే ఏదైతే మనం డైరెక్ట్గా ఉందో, సో ఇది మనం డైరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఇది ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి ఇండైరెక్ట్ మెథడ్లో ఉందో, సో మనకి ఇక్కడ NDS 109 ప్రకారంగా ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తాడు. FVTPL దట్ ఈస్ ఫేర్ వాల్యూ టు PLలో మనం అకౌంటింగ్ చేసుకోవచ్చు. సో ద ఇంట్రెస్ట్ 15% ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ హెల్డ్ డైరెక్ట్లీ బై ద MNO లిమిటెడ్ షుడ్ బి మెథడ్ యాజ్ పర్ ఈక్విటీ మెథడ్. ఏదైతే డైరెక్ట్గా నీది ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మనం ఈక్విటీ మెథడ్లో చేసుకోవాలి. హవెవర్ విత్ రెస్పెక్ట్ టు ద 10% ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ హెల్డ్ త్రో మ్యూచువల్ ఫండ్. ఏదంతా ఉన్నాం మనం మ్యూచువల్ ఫండ్ దాంతో ఉన్నాం, అది PQR లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్లతో ఉన్నాం కాబట్టి can avail the exemption from applying the equity method to the 10% of interest and instead method investment FVTPL that is fair value through PNL తో మనం వేయచ్చు. టు సమ్మరైజ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 25% ఇన్ DEF లిమిటెడ్ షుడ్ బి మెథడ్ హ్యాస్ ఫాలో. ఎట్లా మెథడ్ చేయాలి, 15% ఆఫ్ ఇంట్రెస్ట్ హెల్డ్ డైరెక్ట్లీ బై MNO లిమిటెడ్ మెథడ్ హ్యాస్ ఈక్విటీ మెథడ్లో, అండ్ 10% ఆఫ్ ఇంట్రెస్ట్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ మ్యూచువల్ ఫండ్ మెథడ్ హ్యాస్ పర్ ఈక్విటీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అట్ ఆర్ ఫేర్ వాల్యూతో PL. ఇది జస్ట్ ఆప్షన్, మనం ఎట్లయినా చేసుకోవచ్చు, ఈక్విటీ మెథడ్లో అయినా చేసుకోవచ్చు, FVTPLలో చేసుకోవచ్చు, NDS 109 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th బ్లూ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి 35% హోల్డింగ్ తీసుకుంది. ఎక్కడి నుంచి హోల్డింగ్ తీసుకుంది, బి లిమిటెడ్ ఓకే, బ్లూ లిమిటెడ్ జీలో ఉంది, 25% హోల్డింగ్ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ నెట్ అసెట్స్ 3 lakhs. కంపెనీకి నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 3 lakhs ఉన్నాయి, అండ్ ఫేర్ వాల్యూ వచ్చేసి 4 lakhs ఉన్నాయి. సో కంపెనీ యొక్క అసెట్స్ క్యారింగ్ వాల్యూ 3 lakhs, దాని యొక్క ఫేర్ వాల్యూ 4 lakhs, అంటే నాకు 1 lakh క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంది అలా. నెక్స్ట్ ద ఎక్సెస్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఓవర్ ద క్యారింగ్ వాల్యూ వాజ్ అట్రిబ్యూటబుల్ టు వన్ ఆఫ్ ద బిల్డింగ్ ఓన్డ్ బై గ్రీన్ లిమిటెడ్ హ్యావింగ్ రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ 20 years. సో 20 అంటే 1 lakh ఎందుకు ఉంది అంటే 1 lakh రిలేటెడ్ టు ఒక మిషనరీకి సంబంధించి, అంటే రివాల్యూషన్ జరిగింది. సో రివాల్యూషన్ జరిగిందంటే మనం అడ్జస్ట్మెంట్స్ ఏం చేస్తాము, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ చేసేటప్పుడు హోల్డింగ్ అసెట్ ప్లస్ సబ్సిడరీ అసెట్ ప్లస్ రివాల్యూషన్ ప్రాఫిట్ మైనస్ డిప్రిషియేషన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దట్ రివాల్యూషన్ ప్రాఫిట్ని మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్రిబ్యూటబుల్ టు దట్ 20 years రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్కి సంబంధించి. సో గ్రీన్ లిమిటెడ్ ఎర్నడ్ ప్రాఫిట్ ఎంత చేసినాము, 40,000 ఇస్ అవర్ ప్రాఫిట్, అండ్ OCA వచ్చేసి 10%, 10,000 డ్యూరింగ్ ద ఇయర్. క్యాలిక్యులేట్లో గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ బ్లూ లిమిటెడ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, గుడ్ విల్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, గుడ్ విల్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నది, 1,25,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. 1,25,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే మనకి ఎంత క్యాపిటల్ అప్రిషియేషన్ ఉన్నది, దీనికి డిఫరెన్స్ చూసుకుంటే 1 lakh అనుకుంటా. ఎస్, 1 lakh అంటే 25,000 గుడ్ విల్ అవుతుంది. 1 lakh క్యాపిటల్ అప్రిషియేషన్, ఇది గుడ్ విల్, ఇది ఎంత మొత్తం 1,25,000 అవుతుంది. గుడ్ విల్ ఫస్ట్ క్వశ్చన్ మనకి గుడ్ విల్ అడిగినది. ఎస్, గుడ్ విల్ అయితే 25,000. నెక్స్ట్ రిమైనింగ్ మనకి ఇవి ఉన్నాయి. అట్ ద ఎండ్కి వచ్చేప్పటికి ఎట్లా తీసుకోవాలి, అట్ ద ఎండ్కి వచ్చేప్పటికి ఏం జరిగింది, అతనికి ప్రాఫిట్ వచ్చినాయి. ఎంత వచ్చింది ప్రాఫిట్ 40,000. సో 40,000లో మన యొక్క షేర్ ఎంత, 25% మాత్రమే తీసుకోవాలి. 45లో 25% అంటే 10,000 అవుతుంది. సో 10,000ని తీసుకోండి. నెక్స్ట్ OCI ఇన్కమ్ ఎంత, 10,000. సో 10,000లో
25% అంటే 2500 అవుతుంది. సో ఈ ప్రాఫిట్ అంటే ఇది పిఎన్ఎల్కి సంబంధించిన ప్రాఫిట్ కాబట్టి ఈ పిఎన్ఎల్కి ప్రాఫిట్కి సంబంధించి మనం ఇంకేం అడ్జస్ట్మెంట్ చేయాలి, డిప్రిషియేషన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ అసెట్స్కి సంబంధించి డిప్రిషియేషన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. డిప్రిషియేషన్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి ఈ డిప్రిషియేషన్ ఎంత అవుతుంది, ఆ క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత అయినది 1 lakh, దాని యొక్క లైఫ్ ఎంత మనకి 20 years. సో డివైడెడ్ బై 20 years. సో దీనిలో మనం ఎంత తీసుకోవాలి, ఓన్లీ 25% తీసుకోవాలి. అంటే ఈ ప్రాఫిట్లో 25 డిప్రిషియేషన్ అమౌంట్ని రెడ్యూస్ చేస్తే మనకి సమ్ అమౌంట్ వస్తుంది, 1250 అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ని యాడ్ బ్యాక్ చేసుకోవడమే. సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఆన్సర్లోకి వస్తే ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హయ్యర్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,25,000 నుంచి 1 lakh తీసేస్తే 25,000 ఇది గుడ్ విల్ అండ్ సెకండ్ ప్రాఫిట్. దీనికి మనం ఏం చేసుకోవాలి, మన యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఓసిఐ ఇన్కమ్ వచ్చేసి 40,000 ఇంటూ 25% ప్రాఫిట్ ఉంది కదా 10,000. ఆ ప్రాఫిట్ నుంచి మనం ఏం రిమూవ్ చేసేయాలి, డిప్రిషియేషన్ని రిమూవ్ చేసేయాలి. 1 lakh డివైడెడ్ బై 20 ఇంటూ 25% తీసుకుంటే 1,250 అవుతుంది. అండ్ షేర్ ఆఫ్ ఓసిఐ ఇన్కమ్ 8,750 అవుతుంది, 2,500 అవుతుంది. నెక్స్ట్ ఈ అమౌంట్ని మనం మొత్తం యాడ్ చేసుకుంటే ఏది 8,750, 2,500, 1 lakh ప్లస్ గుడ్ విల్ 25,000, మొత్తం 1,33,250 అవుతుంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th one. KL Limited has invested in 50% ఓటింగ్ పవర్ ఆఫ్ జాయింట్ వెంచర్ MN Limited. సో ఏం జరిగింది, కేఎల్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు 50% ఓటింగ్ పవర్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఆఫ్ MN Limitedలో. MN Limited హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ 10% క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ టు అదర్ ఇన్వెస్టర్స్ వర్త్ 10 lakhs. సో కేఎల్ లిమిటెడ్ ఏం చేసినాడు, 50% ఓటింగ్ జాయింట్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాడు ఎంఎన్ఓ ఆల్సో ఇష్యూ 10% ప్రిఫరెన్స్ షేర్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. సో 50% ఓటింగ్ పవర్ ఉంది, అడిషనల్గా 10% ప్రిఫరెన్స్ కూడా ఉన్నాయి, 10 lakhs వర్త్. డ్యూరింగ్ ద ఇయర్ ఎంఎన్ఓ లిమిటెడ్ ఎర్న్డ్ ప్రాఫిట్. ఏది ఈ ఎంఎన్ఓ ఏదైతే ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేసిందో అది ప్రాఫిట్ని ఎర్న్ చేసింది. సో ప్రాఫిట్ని ఎర్న్ చేసిందంటే ఆ ప్రాఫిట్లో నుంచి మనం ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ప్రిఫరెన్స్ డివిడెండ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ని రిమూవ్ చేయడం. నెక్స్ట్ ఆల్సో MN Limited హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ఎనీ డివిడెండ్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫర్ కరెంట్ ఇయర్. ఒకవేళ ఈక్విటీ వాళ్ళు అయితే డివిడెండ్ని ఇష్యూ చేయకుండా కానీ సైలెంట్ ఉంటారు. బట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కంపల్సరీ నువ్వు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా డివిడెండ్ని కంపల్సరీగా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాండేటరీ కాబట్టి డివిడెండ్ని రెడ్యూస్ చేయాలి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి. ఒకవేళ ఈక్విటీ వాళ్ళైతే దాని వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళకి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి డివిడెండ్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఆ డివిడెండ్ని డిక్లేర్ చేయాలంటే వాళ్ళని కన్సిడర్ చేయలేము. ఒకవేళ వాళ్ళకి కన్సిడర్ చేయాలంటే కంపల్సరీ అది లయబిలిటీ క్రియేట్ అయి ఉండాలి. ఎప్పుడు లయబిలిటీ క్రియేట్ అవుతుంది, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామనేది ఏజిఎంలో రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాతనే కంపెనీకి లయబిలిటీ వస్తుంది. బట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అట్లా కాదు, ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయంటే చాలు మనకి లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. సో మనకున్న ప్రాఫిట్ ఎంతైతే ఉన్నాయో ఎంత 4 lakhs ఉన్నాయి. సో 4 lakhs నుంచి మన యొక్క 10 lakhs ఇంటూ 10%, సో 1 lakh. సో 4 lakhs నుంచి 1 lakh తీసేస్తే 3 lakhs. సో 3 lakhs నెట్ ప్రాఫిటబుల్ అట్రిబ్యూటబుల్ టు హోల్డర్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ మనకి డివిడెండ్ని డిక్లేర్ చేయలేదు అన్నారు కాబట్టి మనం ఈ 50% ఓటింగ్ ఏదైతే ఈక్విటీ వాళ్ళు ఉన్నారో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయము. రిమైనింగ్ ప్రాఫిట్స్ ఈ 3 lakhsలో మన షేర్ ఎంత కంపెనీది 50%తో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 50% తీసుకోవాలి. నెక్స్ట్ ఎంటిటీ A. Entity holds 12% equity interest in entity B. Associate that in turn has 100% equity interest in entity C. Entity B recognized net assets relating to entity C of 1,000 in his consolidated financial statement. So ఏమైంది ఇక్కడ ఎంటిటీ ఏ ఉంది అండ్ బి ఉంది, 20% హోల్డింగ్ చేసినారు అండ్ వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా అసోసియేట్ అని చెప్పి. తర్వాత బి వచ్చేసి ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది, సి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, 100%ని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. ఓకే, ఎంత అమౌంట్ అది అమౌంట్ వచ్చేసి చూసుకుంటే 1000 అమౌంట్ అది కన్సల్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎంటిటీ బి అని చెప్తుంది అంటే ఒక 20%ని సేల్ చేస్తుంది. 20%కి సంబంధించి సేల్ చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ ఎంతకి సంబంధించి సేల్ చేస్తుంది, 100% సేల్ చేస్తుంది. అండ్ రికగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ పేరా అండ్ రిజల్టింగ్ క్రెడిట్. ఏదైతే రిజల్టింగ్ క్రెడిట్ ఎంత 100 rupees క్రెడిట్ ఏదైతే వస్తుందో అది ఈక్విటీలో కన్సిడర్ చేసినందుకు. ఈక్విటీలో కన్సిడర్ చేసిన అంటే మన యొక్క ఏ వాడు కూడా అకౌంటింగ్ చేయాల్సి వస్తుంది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 20% వరకు. సో
20% వరకు మనం అకౌంటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ 20%కి ఎంతైతే వస్తుందో ఐ థింక్ 100 ఎంత ఈక్విటీ వచ్చినాయి 100 కదా, 100 ఇంటూ 20% చేసుకుంటే 20 రూపీస్ ఎంటిటీ ఏ రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది, అదర్ ఈక్విటీలో రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కాదు, అదర్ ఈక్విటీలో అతను రికగ్నైజ్ చేయాలి. ఎవరు? ఎంటిటీ ఏ రికగ్నైజ్ చేసుకోవాలి, ఎందుకంటే మన యొక్క అసోసియేటే కాబట్టి ఈక్విటీలో క్యాలిక్యులేషన్ చేసింది కాబట్టి. నా ఫస్ట్ బిఫోర్ బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది? బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినాము అండ్ ఈక్విటీ లయబిలిటీ. సో ఇక్కడ లయబిలిటీస్ ఇటు సైడ్ రాకుండా అసెట్స్ ఇక్కడ సైడ్ రావాలి. చూడండి, మీరు చూసి వాళ్ళు రాంగ్ ఇచ్చిన అనుకున్నారు. నో ఇక్కడ క్లియర్ రాసినారు లయబిలిటీస్ అసెట్స్ అని. ఒకవేళ ఇక్కడ లయబిలిటీస్ రాసి ఇక్కడ అసెట్స్ అని రాసింటే అది రాంగ్ అవుతుండే. లయబిలిటీస్ ఇక్కడ అసెట్స్ అని ఇక్కడ రాసింటే రాంగ్ అవుతుండే. బట్ వాళ్ళు జస్ట్ చేంజ్ చేసినారు మీ యొక్క అటెన్షన్ కోసం. నెక్స్ట్ బి కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. లయబిలిటీ ఇక్కడ తీసుకొచ్చినారు, అసెట్ ఇక్కడ తీసుకొచ్చినారు. 1000 ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఈక్విటీ 1000. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ ఆఫ్టర్ సమ్మరైజింగ్. ఆఫ్టర్ ఏమైంది? ఈక్విటీలో 1000 ఉంది అండ్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. దీనిలో మనం 20% అకౌంటింగ్ చేయాల్సి వస్తుంది. ఎవరు? ఏ వాళ్ళు. నెక్స్ట్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు ఓనర్స్ ఎన్సిఐ 200 అండ్ ఈ అసెట్ సి అండ్ 300. సో ఈ అసెట్ అంటే 1000 ఏదైతే ఉందో అది 1000 అట్లనే కంటిన్యూ అవుతుంది ఈక్విటీ పోర్షన్ అనేది. Now, although entity A did not participate in the transaction, entity A share of net assets in entity B increased as a result of sale of 20% interest in C. Effectively, A shares in B net asset is now 220 రూపీస్ అయింది. ఎంత అయింది? 220 రూపీస్ అయింది. సో 200 ఉండేది 220 పోయిందంటే 20 రూపీస్ మనం అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 20 ఇన్ అడిషన్ ఇట్స్ ప్రీవియస్ షేర్స్. ఇది మనం అదర్ ఈక్విటీలో చూపించుకోవాలి. హౌ is an equity transaction that is recognized in financial statement of entity B, reflected in consolidation financial statement of entity A, that uses equity method. A method is equity method to account for its investment in entity B. The change in or change of interest in the net assets ఏవి చేంజ్ అయినవి, నెట్ అసెట్లో చేంజ్ అయినవి ఆర్ ఈక్విటీలో చేంజ్ అయినవి ఆఫ్ అసోసియేట్స్ హ్యాస్ ఎ రిజల్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మన యొక్క ఇన్వెస్టీ బుక్స్లో ఏవైతే చేంజెస్ వస్తావో, ఎవరు? మన యొక్క ఇన్వెస్టీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఏవైతే చేంజెస్ వస్తావో ఆ చేంజెస్ అనేది రిలేటెడ్ టు ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ఈక్విటీ ట్రాన్సాక్షన్ యొక్క చేంజెస్ మన యొక్క ఇన్వెస్టర్ బుక్స్లో రిఫ్లెక్ట్ కావాలి. ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఈక్విటీలో రిఫ్లెక్ట్ కావాలి. ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో అది అప్డేట్ కావాలి. ఇన్వెస్టీ ఇన్స్టెడ్ ఆఫ్ గెయిన్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కాదు, నాకు 20 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయని నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తా అంటే తంతర పట్టుకొని అది తీసుకుపోయి అదర్ ఈక్విటీలో చూపించుకోవాలి. సిన్స్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ పోస్ట్ అక్విజిషన్ చేంజెస్ ఇన్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ అండ్ ఆల్సో ఫేత్ఫుల్ రిఫ్లెక్ట్ ఇన్వెస్టర్ షేర్ అసోసియేట్ ట్రాన్సాక్షన్ పర్సన్ రిప్రజెంటెడ్ ఇన్ అసోసియేట్ కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇన్ ద గివెన్ కేస్ ఎంటిటీ ఏ రికగ్నైజెడ్ 20 హ్యాస్ ఎ చేంజెస్ ఇన్ అదర్ ఈక్విటీ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం ఎక్కడ చూపించుకోవాలి? స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో చూపించుకోవాలి. ఎంటిటీ బి డైరెక్ట్ క్రెడిట్ టు ఈక్విటీ హ్యాస్ ఇస్ కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఈక్విటీలో మనం రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13-1. ఎం లిమిటెడ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 40%. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినారో 40% ఇన్వెస్ట్మెంట్ చేసినారు షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎన్ లిమిటెడ్లో. ఓకే, ఏమైంది? ఎం లిమిటెడ్ ఉంది. ఎం లిమిటెడ్ 40% ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎన్ లిమిటెడ్లో. డూయింగ్ ఎన్ సోల్డ్ ఇన్వెంటరీ టు ఎం లిమిటెడ్. సో ఏం చేసినారు? ఎన్ వచ్చేసి ఒక 40% అమౌంట్ చెప్పినా కదా, 1 lakh 10 lakhs సోల్డ్ చేసిన అయ్యా. సో ఇన్వెంటరీని సోల్డ్ చేసింది. ఇక్కడ ఎవరు? ఎం అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు ఎన్లో అండ్ ఎన్ వచ్చేసి అసోసియేట్ అయిపోయింది ఆఫ్ ఎం లిమిటెడ్కి. ఇప్పుడు ఏం చేసింది? ఎం అసోసియేట్ దగ్గర నుంచి పర్చేజ్ చేసింది. డూయింగ్ ద కంపెనీ ఇయర్ ఎన్ లిమిటెడ్ సోల్డ్ టు ఇన్వెంటరీ టు ఎం ఫర్ వాల్యూ 10 lakhs. దిస్ ఇంక్లూడ్ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో 10 lakhsలో ప్రాఫిట్ 10% ఇంక్లూడ్ చేసినాము ట్రాన్సాక్షన్ ప్రైస్కి సంబంధించి. అవుట్ ఆఫ్ ద అబోవ్ ఇన్వెంటరీ ఎం లిమిటెడ్ సోల్డ్. సో ఎం దగ్గర వచ్చింది కదా, ఏం చేసిందంటే 10 lakhs వచ్చింటే 10 lakhsలో ఒక 6 lakhsని సేల్ చేసింది. అంటే 6 lakhs సంబంధించిన ప్రాఫిట్ రియలైజబుల్ ప్రాఫిట్ ఉంటుంది. రిమైనింగ్ 4 lakhs ఏదైతే ఉందో ఈ 4 lakhsలో అన్రియలైజబుల్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఆ అన్రియలైజబుల్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది మనకి? 10% అన్నాడు కాబట్టి 40,000 అవుతుంది. సో
సో 40,000 అనేది అన్రియలైజబుల్ ప్రాఫిట్ కాబట్టి మనం ఏం చేయాలి, మన యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ని తగ్గాల్సి వస్తుంది. సో షేర్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 40,000ని ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేసుకోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఆఫ్ ప్రాఫిట్ వేయాలి. ఏదానికి సంబంధించినది ఇది షేర్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించినది. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఆఫ్ ప్రాఫిట్ 40,000. బట్ యాక్చువల్గా ఈ 40,000 రిలైజ్ అయింది, 40,000 రిలైజ్ కాలేదు. సో ఇందులో 16,000 అనేది అన్రిలైజబుల్ ప్రాఫిట్ కాబట్టి ఇన్వెంటరీ. సో షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఎన్ లిమిటెడ్ డెబిట్ టు 40,000 టు ఇన్వెంటరీ అని ఎంట్రీ పాస్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు మనం ఎం లిమిటెడ్ పర్చేజ్ చేసినప్పుడు జరిగేది. పర్చేజ్లో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేల్ మనం ఎంతైతే చేసినామో అది రియలైజబుల్ ప్రాఫిట్ అవుతుంది. సేల్ చేయండి ఏదైతే ఇన్వెంటరీలో ఉందో అది అన్రియలైజబుల్ ప్రాఫిట్ అవుతుంది. ఆ అన్రియలైజబుల్ ప్రాఫిట్కి మనం ఇక్కడ ఎంట్రీస్ని పాస్ చేసినాము. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ లిమిటెడ్ డెబిట్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ఎన్ లిమిటెడ్ అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎన్ లిమిటెడ్ డెబిట్ టు ఇన్వెస్టరీ account. Next, in subsequent year, when this inventory of 4 lakhs is sold by N Limited to an outside customer, then above profit margin 16,000 will be treated. 16,000 will be treated as realized, and hence the above entry will be reversed in that period. Note, in the separate financial statements of M Limited, inventory is carried at 4 lakhs, where in its consolidated financial statement, inventory is carried at 3,84,000. So 4 lakhsలో నుంచి 16,000 రిమూవ్ చేస్తే ఓన్లీ 3,84,000 క్యారీ ఉంటుంది. ఏవైతే ఎలిమెంట్ ఎంట్రీ ఏది ఉంది అన్రియలబుల్ ప్రాఫిట్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తాము. సో కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసినారు నాగార్జున గారు. నెక్స్ట్, in subsequent period when the inventory is sold, inventory account created by 4 lakhs where for the purpose of consolidated financial statement. ఇది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కోసం మీరు ఏమైనా చేసుకోండి బాస్. మీకు యాక్చువల్గా కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది చూస్తాము యాజ్ ఏ కన్సల్టేషన్ లెవెల్లో. కింద బ్రాంచెస్లో ప్రాఫిట్ వచ్చింది, నా దానిలో లాస్ వచ్చింది, మొత్తం కలిపితే ప్రాఫిట్ లాస్ ఒకటే వచ్చిందంటే ఇండివిజువల్గా బ్రాంచెస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవడానికి ఒకరు హై రేట్లో తీసుకుంటారు, ఒకరు లో రేట్లో చేస్తుంటారు, ఒకరు కాస్ట్ టు కాస్ట్ చేస్తుంటారు, ఒకరు నెట్ అసెట్ మెథడ్లో చేస్తుంటారు. సో డిఫరెంట్ వాళ్ళు బ్రాంచెస్ వాడుతుంటారు. బట్ యాజ్ ఏ కన్సల్టేషన్ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేయడం కన్సల్టేషన్ బేసిస్. సో కన్సల్టేషన్ వాళ్ళు అన్రిలైజబుల్ ప్రాఫిట్ని రిమూవ్ చేస్తారు, ఎలిమినేటెడ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద books of account which is unrealizable profit. The difference is adjusted by debiting back to 16,000 to the inventory amount and corresponding recognition of share of profit. Next, సినారియో బిలో ఏం చేస్తానంటే ఎంటిటీ ఎం పర్చేజ్ చేయలేదు, ఎంటిటీ ఎంఏ సోల్డ్ చేసింది టు ఎన్ లిమిటెడ్కి ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఎం లిమిటెడ్. ఇప్పుడు అన్రియలబుల్ ప్రాఫిట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 lakhs ఉందా ఇన్వెంటరీ, ఎక్కడ ఉంటుంది ఇన్వెంటరీ అనేది ఇప్పుడు ఎన్ లిమిటెడ్లో ఉంటుంది. 6 lakhsకి అవుట్సైడ్ సేల్ చేసేసాం కాబట్టి 60,000 అనేది రియలైజబుల్ ప్రాఫిట్ అయిపోయింది కాబట్టి అది ఎటువంటి సంబంధం లేదు. ఎవర్ ఇన్వెంటరీ వర్త్ 4 lakhs ఈ స్టిల్ హెల్డ్ బై ఎన్ లిమిటెడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రాఫిట్ 4 lakhs. ఏదైతే 4 lakhs ఉందో 4 lakhsలో 40,000 ప్రాఫిట్ ఉంది. అవుట్ ఆఫ్ దిస్ 40,000 ప్రాఫిట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇన్వెస్టీ ఈజ్ ట్రీటెడ్ హ్యాస్ రియలైజబుల్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ రియలైజబుల్ అవుతుంది ఎంకి 24,000 రియలైజబుల్ అవుతుంది ప్రాఫిట్కి. బ్యాలెన్స్ 16,000 వచ్చేసి అన్రియలైజబుల్ ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం సేల్ చేసినది ఎంత అనేది చూసుకోవాలి. సేల్కి సంబంధించి అందులో నుంచి రిమూవ్ చేసుకోవాలి. షేల్ డెబిట్ అకౌంట్ డెబిట్ 1,60,000 అండ్ టు మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1,44,000 టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎం లిమిటెడ్ 16,000. సో సబ్సిక్వెంట్ పీరియడ్లో ఎప్పుడైతే ఇన్వెంటరీ 4 lakhs సంబంధించిన ఇన్వెంటరీ సోల్డ్ చేస్తామో బై ఎన్ లిమిటెడ్ టు అవుట్ సైడ్ కస్టమర్కి, దెన్ ఈ ప్రాఫిట్ మార్జిన్ని రియలైజబుల్గా తీసుకుంటాము. అప్పుడు ఎంట్రీస్ అనేది రివర్సల్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one. X Limited has invested in joint venture Y Limited by holding 50% of equity share capital during the year X Limited sold an asset. ఇప్పుడు ఏం సేల్ చేస్తున్నామంటే ఒక అసెట్ని సేల్ చేస్తుంది. ఎక్స్ వై 50% హోల్డింగ్ ఉన్నారు. ఎవరెవరికి సేల్ చేస్తున్నారు డ్యూరింగ్ ద ఎక్స్ సోల్డ్ అండ్ అసెట్ టు వై. ఈ ఎక్స్ అనేది వైకి ఒక అసెట్ని సేల్ చేస్తుంది. ఎంత అది 8 lakhs మార్కెట్ వాల్యూ. యాక్చువల్గా కాస్ట్ ఎంత అది 10 lakhs కాస్ట్, అంటే అల్టిమేట్గా 2 lakhs అనేది సేల్. సో ఇప్పుడు మనం సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది
అమౌంట్ వస్తుంది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయండి. అసెట్ని సేల్ చేస్తున్నామా అంటే అసెట్ ఈజ్ గోయింగ్ అవుట్, విచ్ ఈజ్ గోయింగ్ అవుట్. క్రెడిట్ విచ్ ఈజ్ గోయింగ్ అవుట్. సో టు అసెట్ 10 lakhs అనేది పోతుంది. సో లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్ అనేది 2000 అవుతుంది. అండ్ సినారియో బి, అజ్యూమ్ ద సేమ్ ఫ్యాక్ట్. సినారియో ఏ, ఎక్సెప్ట్ ద అసెట్ సోల్డ్ బై వై లిమిటెడ్. ఎవరు? వై లిమిటెడ్ సేల్ చేసినారు ఎక్స్ లిమిటెడ్కి. ఈ ట్రాన్సాక్షన్ని ఎక్స్ లిమిటెడ్లో ఎట్లా రికగ్నైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ మనం ఎంతకి తీసుకుంటున్నది 8 lakhsకి తీసుకున్నాము. సో విచ్ ఈస్ కమింగ్, అసెట్ ఈస్ కమింగ్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అసెట్ ఈస్ కమింగ్, డెబిట్ చేస్తున్నాము. టూ, మనం బ్యాంక్ అకౌంట్ పేమెంట్ ఎంత చేస్తాము, 8 lakhs పేమెంట్ చేస్తాము. సో 8 lakhs పేమెంట్ చేయాల్సి వస్తుంది. టూ, ఇన్వెస్ట్మెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అంటే 2 lakhs లాస్ట్లో ఓన్లీ 50% మాత్రమే మనం హోల్డ్ చేసినవి. సో 50% లాస్ అనేది అదర్ పర్సన్కి సంబంధించిన లాస్ అనేది రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో టు ఇన్వెస్ట్మెంట్ వై లిమిటెడ్ 1 lakh, షేర్ ఆఫ్ లాస్ లిమిటెడ్ డెబిట్ టు 1 lakh ఎంట్రీని చేయాల్సి ఉంటుంది. నౌ ఎక్స్ లిమిటెడ్ రికార్డ్ లాస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ షేర్ ఇన్ వై లిమిటెడ్. హెన్స్ ఎక్స్ లిమిటెడ్ షేర్ లాస్ వచ్చేసి 1 lakh షుడ్ బి రికార్డెడ్ బై ఎక్స్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ బుక్స్. ద లాస్ షుడ్ బి రికార్డెడ్ సిన్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ యాక్చువల్లీ డిక్లైన్. దిస్ ఈజ్ రిప్రజెంట్ ఇంపేర్మెంట్. సో ఇంపేర్మెంట్ని రికగ్నైజ్ చేసుకోవాలి. దిస్ లాస్ వుడ్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఈవెన్ ఇఫ్ వై లిమిటెడ్ వుడ్ హ్యావ్ ఫస్ట్ రికార్డెడ్ అన్ ఇంపేర్మెంట్ లాస్ 2 lakhs. దెన్ సోల్డ్ టు ఎక్స్ ఎట్ జీరో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15th? ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఏది ఎంటిటీ ఉంది, దానికి 3 types ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అండ్ అసోసియేట్లో. ఒకటి ఈక్విటీ ఉంది, ఇంకోటి ప్రిఫరెన్స్ ఉంది, ఇంకోటి డివిడెండ్ ఉంది. ఈక్విటీ వచ్చేసి 25%, ప్రిఫరెన్స్ వచ్చేసి నాన్ క్యుములేటివ్ 109 ప్రకారం FETPLలో చేస్తున్నాము. ఈక్విటీ వచ్చేసి ఈక్విటీ మెథడ్లో చేస్తున్నాము. అండ్ లోన్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ లోన్స్ 10%కి సంబంధించినవి అట్ అమౌంటైజ్డ్ కాస్ట్ చేస్తున్నాము. సో ఒక్కొక్కదానికి ఒక్కొక్క మెథడ్ని యూజ్ చేస్తున్నాము. ఈక్విటీకి ఈక్విటీ మెథడ్ని, ప్రిఫరెన్స్కి FETPL అండ్ లాంగ్ టర్మ్ లోన్స్కి వచ్చేసి అమౌంటైజ్డ్ కాస్ట్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, ఈక్విటీ వచ్చేసి 10 lakhs ఉంది, ప్రిఫరెన్స్ వచ్చేసి 5 lakhs ఉంది, లాంగ్ టర్మ్ లోన్ వచ్చేసి 3 lakhs ఉంది. నౌ ఓకే, following table summarizes the following of fair value of preference shares as per Ind AS 109, impairment loss and long term as per Ind AS 109, share of profit. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మీకు కన్ఫ్యూజన్స్ రావచ్చు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో, బట్ మీకు ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒకటే ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇయర్ ఏముంటుంది, యాక్టివ్గా ఇక్కడ ఏవైతే ఎంట్రీస్ ఉన్నావో యాజ్ ఈజ్గా ఈ ఎంట్రీస్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఈ ఎంట్రీస్కి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఈక్విటీ ఏముంది, ప్రిఫరెన్స్ ఇది లాంగ్ టర్మ్, ఇది ఈక్విటీకి సంబంధించి. ప్రిఫరెన్స్కి సంబంధించి 50,000 లాస్ ఉంది, 1 lakh ప్రాఫిట్ ఉంది థర్డ్ ఇయర్లో. 50,000 యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. 1 lakh ప్రాఫిట్ వచ్చింది, తీసేస్తే 30,000 ప్లస్ 50,000 అంటే 80,000 అల్టిమేట్గా 5th ఇయర్కి ప్రాఫిట్. నేను పర్చేజ్ చేసినప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ నాకు ఎంత ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి. సో 5 lakhs ప్లస్ 80,000, 5,80,000 ఉందా, నాకు 5th ఇయర్ ఎంట్రీస్లో నాకు 5,80,000 ఉండాల్సిందే. అది ఫస్ట్ ట్రాన్సాక్షన్. అండ్ సెకండ్ 50,000 అంటే 50,000 ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో రెండింటిని యాడ్ లెస్ చేస్తే 0. సో నా డిబెంచర్కి లాంగ్ టర్మ్ లోన్కి సంబంధించి 3 lakhs యాడ్ లెస్ చేసుకుంటే ఎటువంటి లాంగ్ టర్మ్ లోన్ అనేది లేదు. బట్ మీరు అడిషనల్గా మనం ఏం చేయొచ్చు, ఇది అమౌంటైజ్డ్ కాస్ట్ కాబట్టి ఇది అడ్జస్ట్మెంట్ ఇట్లా చేయొచ్చు. అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ 10% యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్విటీ షేర్స్కి సంబంధించి 16 lakhs ప్లస్ 2 lakhs 18 lakhs అవుతుంది. అండ్ 10 lakhs సో 20 lakhs అవుతుంది. సో లాస్ట్ 18 lakhs నుంచి ప్రాఫిట్ 20 lakhs చేస్తే 2 lakhs ఇదే ప్రాఫిట్. సో ఈక్విటీ 10 lakhs ఉంది, ప్లస్ ఈ 2 lakhsని యాడ్ చేస్తే టోటల్గా 12 lakhs అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్కి సంబంధించి. సో ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ విల్ బి 10 lakhs, 5 lakhs, 3 lakhs. దానికి యాజ్ పర్ Ind AS 109 ప్రకారంగా ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ ఈక్విటీ లాస్ ప్రిఫరెన్స్ లాస్ ఉంది, లాంగ్ టర్మ్ లాస్ ఉంది, అండ్ ఇక్కడ 16 lakhs లాస్ ఉంది. సో ఈ 16 lakhsని మనం ఇక్కడ లాస్ని అపోర్షన్మెంట్ చేసుకోవాలి ఈక్విటీకి, ప్రిఫరెన్స్కి, లాంగ్ టర్మ్ లోన్కి సంబంధించి టు ద ఎక్స్టెండ్. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈక్విటీ వాళ్ళకి ఇవ్వాలి. అంటే లాస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈక్విటీ వాళ్ళు వస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళు వస్తారు,
థర్డ్ లాంగ్ టర్మ్ లోన్ వాళ్ళు వస్తారు. ఒకవేళ ప్రాఫిట్స్ రివర్సల్ చేస్తున్నప్పుడు ఎట్లా పోతాం, ఫస్ట్ డిబెంచర్ వాళ్ళకి ప్రాఫిట్స్ ప్రొవైడ్ చేయాలి, తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, తర్వాత ఈక్విటీ వాళ్ళకి లాస్ట్లో ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు ఈజీనే వస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఏవైతే ఉన్నావో యాజ్ ఇట్ ఈజ్ 10 lakhs 5 lakhs 3 lakhs తీసుకోవాలి. ఈ 50,000 అండ్ ఈ 50,000 అండ్ ఈ 16 lakhsని అపోర్షన్మెంట్ చేసుకున్నాక రిమైనింగ్ అమౌంట్ ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళకి మాత్రమే క్లోజింగ్లో బ్యాలెన్స్ ఉంది. సో ఈ ఇయర్లో మనకి లాస్ వచ్చింది కాబట్టి లాస్ని అలొకేట్ చేసినాము. ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో నాకు ప్రాఫిట్స్ వస్తే టు ది ఎక్స్టెంట్ ఇది వరకు మనం రివర్సల్ చేయొచ్చు. సో అన్రికగ్నైజ్డ్ లాస్ అనేది ఎటువంటిది లేదు, ఎందుకంటే టోటల్ లాస్ని నేను రికగ్నైజ్ చేసినాను ఫస్ట్ ఇయర్లోనే ఎంటైర్ లాస్ని. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో మనకి ఏముంది, ఓన్లీ 50,000 ప్రిఫరెన్స్కి సంబంధించి ఉంది అండ్ ఈక్విటీలో 2 lakhs లాస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఇక్కడ ఈక్విటీ వాళ్ళకి ఎటువంటి క్యాపిటల్ అనేది లేదు. ఇక్కడ నుంచి ఓపెనింగ్ తీసుకుంటే ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళకి మాత్రమే ఉంది. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి తీసుకుంటాము అండ్ ప్రిఫరెన్స్ 0, ఈక్విటీ వాళ్ళు 0, లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇది. ఇక్కడ ప్రిఫరెన్స్ వాళ్ళకి లాస్ట్ టైం ఎంత చేసినాము 4,50,000 ఉంది అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎంత తీసుకున్నాము 1,50,000. సో ఆ 5 lakhsలో నేను 4,50,000 రికగ్నైజ్ చేసిన అంటే నా దగ్గర 50,000 ఉన్నట్లు. సో ఆ 50,000ని రివర్సల్ చేసుకోవచ్చు, పాజిటివ్ వచ్చేస్తుంది అండ్ రిమైనింగ్ 1 lakh ఇక్కడ ఉంది కాబట్టి ఈక్విటీ డిఫరెన్స్ వాళ్ళకి 1 lakhని రివర్సల్ చేసుకుంటాము. సో 50,000 ఇది నెగిటివ్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నాకు ఆ కేసులో నెగిటివ్ 50,000 వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ టోటల్ లాస్లో ఈ 1,50,000కి సంబంధించి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వస్తే థర్డ్ ఇయర్లో ఎవరికైనా లాస్ ఉందా, సో థర్డ్ ఇయర్లో వచ్చేసి ప్రాఫిట్ ఉంది అండ్ 50,000 ప్రాఫిట్ ఉంది. సో ఈ ఇయర్లో ప్రాఫిట్ వచ్చినాయి కాబట్టి నేను రివర్సల్ చేయాల్సి ఉంటుంది ఎంట్రీస్ను 1,50,000 1,50,000 వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న అమౌంట్ని వాళ్ళకే రికగ్నైజ్ చేసుకోవాలి. 1,50,000 1,50,000 ఇక్కడ అమౌంట్ అనేది ఏమన్నా వస్తుందా, నో, ఎందుకంటే ఆల్రెడీ లాసెస్కి ఇంకా కావాల్సి ఉంది కాబట్టి ఇక్కడ 1 lakh రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ తీసుకున్నాము. సో రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ అయిపోద్ది. అదే ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పుడు 50,000 ప్రిఫరెన్స్ షేర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ద ఇండియాస్ 109కి సంబంధించి ఈక్విటీ వాళ్ళకి 2 lakhs ఉంది. ఈ 10 lakhs ఏవైతే ఉందో 10 lakhsని మనం అపోర్షన్మెంట్ చేయాలి. ఫస్ట్ లాంగ్ టర్మ్ వాళ్ళకి చేయాలి, తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళకి, తర్వాత రిమైనింగ్ ఈక్విటీ షేర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తాము. సో 10,50,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్ ద ఎండ్కి వచ్చేపాటికి మన పొజిషన్ ఏం కావాలి, 12 lakhs 5,80,000 3 lakhs. ఆల్రెడీ నేను అది ఫస్ట్లోనే క్యాలిక్యులేషన్ చేసినాము. మనకి ఫస్ట్లోనే తెలుసు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది. ఎట్లా తెలుసు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది, ఈ టోటల్ చూసుకుంటే ఎంతైతే ఉందో ఈ టోటల్ 80,000 ఉంది, ఈ టోటల్ 0 ఉంది, ఈ టోటల్ 2 lakhs ఉంది కాబట్టి ఈ ఈక్విటీకి 2 lakhs యాడ్ అవుతుంది, ప్రిఫరెన్స్కి 80,000 యాడ్ అవుతుంది, 3 lakhsకి ఏ యాడ్ కాదు, జస్ట్ ఇంట్రెస్ట్ని అక్యుములేట్ సపరేట్ ఎంటిటీగా క్యాలిక్యులేషన్ చేస్తాము. సో అదే 50 year ఎంట్రీస్లో మనకి రావాల్సినది. సో 12 lakhs 5,80,000 3 lakhs 20,80,000 అవుతుంది అండ్ మనం ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక ఎంట్రీ స్పాట్ చేయొచ్చు. ద ఇంట్రెస్ట్ అక్రూవల్ ఆన్ లాంగ్ టర్మ్ లోన్ వుడ్ బి డన్ ఇన్ ఈచ్ ఇయర్ at the rate of 10%. This will be done without taking into account any adjustment done in carrying value of long-term loan as per Ind AS 128 ప్రకారం. Hence entity accrue interest 30,000 each year లో ఇంట్రెస్ట్ అనేది అక్రూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th one. వాట్ ఈస్ దేర్ ఇన్ 16th క్వశ్చన్? CD లిమిటెడ్. ఇది CD లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి 50% RS లిమిటెడ్లో 50% హోల్డింగ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్. సో ఆల్రెడీ అది జాయింట్ వెంచర్ అని వాళ్ళే చెప్పేసినారు. ఇన్వెస్ట్మెంట్ ఆ అమౌంట్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 lakh ఇన్వెస్ట్మెంట్. 50% స్టేక్ సోల్డ్ చేసినారు, 50% హోల్డ్ చేసిన వాళ్ళు 20% సేల్ చేసినారు. ఎంత సేల్ చేసినారు, 80,000కి సేల్ చేసినారు. నౌ ద ఫేర్ వాల్యూ ఆఫ్ రీటైన్ వచ్చేసి 1,20,000 రీటైన్ చేసినది. సో రీటైన్ చేసినది ఎంతకు రీటైన్ చేసినామో ఇంకా ఉంది, ఇది సేల్ చేసినది. సో రీటైన్ ప్లస్ రికగ్నైజ్ చేసేయండి. ఆ అమౌంట్ ఎంత వచ్చిందో మొత్తం 2 lakhs అవుతుంది. మనం పెట్టిన కాస్ట్ ఏమో 1 lakh. సో 1 lakh. సో రిమైనింగ్ అమౌంట్ 1 lakh is the profit. CD Limited shall record profit and loss account different between the retained interest 1,20,000 and proceeds ఏవైతే డిస్పోజ్ చేయడానికి చేస్తే నాకు వచ్చిన ప్రొసీడ్స్ 80,000. 1,20,000 ప్లస్ 80,000 2 lakhs అవుతుంది. అండ్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 1 lakh. సో 1 lakh ఉన్నదాన్ని నేను 2 lakhsకి సేల్ చేసిన అంటే 1 lakh ఇస్ ద ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th క్వశ్చన్. రామ్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది అండ్ శ్యామ్ లిమిటెడ్లో 50% హోల్డింగ్ షేర్ చేసినారు. ద బ్యాలెన్స్ ఆఫ్ 50% ఈక్విటీ బై అనదర్ ఇన్వెస్టర్ చేసినారు. రామ్ లిమిటెడ్ హ్యాడ్
జాయింట్ కంట్రోల్ ఓవర్ శ్యామ్ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ రామ్ లిమిటెడ్. అకౌంటింగ్ ఈక్విటీ మెథడ్ని యూజ్ చేసి అకౌంటింగ్ చేస్తున్నారు. నౌ రామ్ లిమిటెడ్ ప్లానింగ్ టు సెల్ 10%. ఎంత పర్సెంటేజ్ సేల్ చేయాలనుకుంటున్నాడు? 10% సేల్ చేయాలనుకుంటున్నాడు. సేల్ చేసినాడా? నో సేల్ చేయలే, ఓన్లీ ప్లానింగ్లో ఉన్నాడు. ప్లానింగ్లో వచ్చినా అంటే ఇండియా 105 నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఆ ట్రాన్సాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ప్లానింగ్ టు సెల్ 10% ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ శ్యామ్ లిమిటెడ్ టు థర్డ్ పార్టీ. సచ్ 10% ఇన్వెస్ట్మెంట్ మీట్ ద క్రైటీరియా అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ హ్యాస్ బీన్ మెథడ్ డిస్క్లోజింగ్ అకార్డింగ్లీ. నౌ డిటర్మైన్ హౌ రామ్ లిమిటెడ్ 40% ఇంట్రెస్ట్ని రిటైన్ చేయాలి. సో ఇప్పుడు రామ్ లిమిటెడ్లో 50% ఉంది, 50% నార్మల్ ఉంటే ఈక్విటీ మెథడ్లో వేస్తుంటుంది, 40% ఏమో ఉంటుంది, 10% ఏమో గోయింగ్ టు బి సేల్. ఈ 10% అకౌంటింగ్ ఎట్లుంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో టిల్ దట్ టైం 10% స్టేక్ హిల్ సోల్, ఇంకా సేల్ చేయనంత వరకు రామ్ లిమిటెడ్ అనేది వాళ్ళు రీటైన్ చేస్తాడు ఇంట్రెస్ట్ 40% యాజ్ ఈక్విటీ మెథడ్లో చేయాలి. ఆఫ్టర్ 10% సేల్ చేసిన తర్వాత అతనికి జాయింట్ కంట్రోల్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. జాయింట్ కంట్రోల్ ఎగ్జిస్టింగ్లో ఉంటే ఈక్విటీ మెథడ్ చూసుకోవాలి. జాయింట్ కంట్రోల్ ఎగ్జిస్టింగ్ లేకుంటే ఇండియాస్ 109 ప్రకారంగా ఎఫ్ఈటీపీఎల్లో అకౌంటింగ్ చేయాలి. సో డిస్పోజల్ చేసే 10% అనేది ఇతనికి జాయింట్ కంట్రోల్ పెడుతుందా పెట్టదా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో జాయింట్ కంట్రోల్ కంటిన్యూ అయితే ఈవెన్ 10% సేల్ చేసిన తర్వాత ఈక్విటీ మీద కంప్లీట్ అది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే కంట్రోల్ ఏదైతే జాయింట్ కంట్రోల్ ఉందో అప్పుడు మాత్రమే మనం ఈక్విటీ మెథడ్ని యూజ్ చేస్తాము. మనకి జాయింట్ కంట్రోల్ లేకుంటే ఈక్విటీ మెథడ్ అనేది రాదు. ఇండియాస్ 109 ప్రకారంగా అమర్టైజ్డ్ కాస్ట్ ఎఫ్ఈటీపీఎల్లో ఏదో ఒకటి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మనకి ఆప్షన్ని ప్రొవైడ్ చేసేస్తారు. నెక్స్ట్ ఎంటిటీ P has two wholly owned subsidiaries X and Y each which has ownership. సో 2 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక కంపెనీకి సంబంధించి పేరెంట్ వచ్చేసి పీ కంపెనీకి 2 హోలీ ఓన్స్ ఉన్నాయి, ఎక్స్ వై. అండ్ ఎక్స్ వై ఓనర్షిప్ తీసుకున్నప్పుడు ఎంటిటీ జెడ్ సబ్సిడరీ ఆఫ్ ఎక్స్ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. ఈ ఎక్స్కి ఇంకొక సబ్సిడరీ ఉంది జెడ్ కంపెనీ అనేది. అండ్ ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ట్రేడింగ్ చేస్తున్నాయి. అండ్ సబ్సిడరీ ఎక్స్ అండ్ వై అకౌంట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్స్ అట్ ఎఫ్ఈటీపీఎల్. వీళ్ళకు కూడా అకౌంటింగ్ షేర్ ఉంది. వీళ్ళేమో ఎఫ్ఈటీపీఎల్లో అకౌంటింగ్ చేస్తున్నారు, వీళ్ళేమో ఈక్విటీ మెథడ్లో వై వాళ్ళు ఈక్విటీ మెథడ్లో అకౌంటింగ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ క్వశ్చన్. నౌ హౌ పీ లిమిటెడ్ ఏవైతే పేరెంట్ ఉంది కదా, ఈ పేరెంట్ లిమిటెడ్ అనేది అకౌంటింగ్ ఎట్లా చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఈ అసోసియేట్ జెడ్కి సంబంధించి బోత్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ రిజల్టింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇద్దరికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రకారం వీళ్ళు ఈక్విటీ చేస్తున్నారు, వీళ్ళ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. ఎక్స్ ఏం చేస్తున్నారు, వై ఏం చేస్తున్నారు. ఎక్స్ అనేవాళ్ళు ఎఫ్ఈటీపీఎల్లో చేస్తున్నారు కాబట్టి పీ కూడా ఎఫ్ఈటీపీఎల్ టు ది ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు. వీళ్ళు ఈక్విటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రకారం ఈ టు ది ఎక్స్టెంట్ ఈ పర్సెంటేజ్ ఏదైతే ఈ పర్సెంటేజ్లు ఉన్నాయి కదా వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం మనం ఈక్విటీ మెథడ్లో చేయాలి. అండ్ ఎప్పుడు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు. అండ్ సెకండ్ సినారియో వెదర్ when neither the investment in associates insignificant influence on standalone balances but do provide parent with significant influence on combined basis. సో రెండింటికి కలుపుకుంటే మనకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ దీని ప్రకారం ఈక్విటీ మెథడ్ వేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళు ఈక్విటీ మెథడ్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎఫ్ఈటీపీఎల్లో అయినా చేయొచ్చు, ఈక్విటీ మెథడ్లో అయినా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వెన్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్టాండర్డ్ బేసిస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డస్ నాట్ రిజల్ట్ టు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్టాండర్డ్ బ్యాలెన్స్. సో ఎక్స్ వై ఓనర్షిప్ ఇంట్రెస్ట్ అసోసియేట్ 30% అండ్ 10%. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎంటిటీ 20% ఆర్ ఓటింగ్. సో నీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రాపర్గా లేదు అంటే పీ అనేవాడు అకౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒకదానికే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే స్టాండర్డ్ బేసిస్కి సంబంధించి ఇలా పీ దానిలో అకౌంటింగ్ అనేది అవసరం రాదు. సో యాజ్ పర్ ఇండియా 28 ప్రకారం వెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ఈజ్ ఎల్డ్ డైరెక్ట్లీ కానీ ఆర్ ఇండైరెక్ట్లీ కానీ ఎంటిటీ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ ఆర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్ ట్రస్ట్ ఆర్ సిమిలర్ ఇన్వర్స్. ఎవరైతే పేరెంట్ ఉంటారో పేరెంట్కున్న సబ్సిడరీస్ ఎవరైనా అయ్యుండొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయ్యుండొచ్చు ఆర్ అసోసియేట్ అయ్యుండొచ్చు, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వీళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ వేరే కంపెనీకి పోతే
including investment linked insurance funds. The entity may elect method to investment in those associates joint venture at FETPL or in accordance with 109, and entity shall make the election of separate for each associate or joint venture at initial recognition or joint venture. సో వీళ్ళు ప్రకారంగా పేరెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినది ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసింది, మేబీ అది జాయింట్ వెంచర్ కావచ్చు, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, యూనిట్ ట్రస్ట్ కావచ్చు, యూనిట్ ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్ కూడా కావచ్చు. వీళ్ళు అకౌంటింగ్ ఎట్లా చేస్తున్నారనేది చూసుకోవచ్చు. సో ఫేర్ వాల్యూ టు పిఎన్ చేయొచ్చు, ఆర్ జాయింట్ వెంచర్ వచ్చేసి ఇండియా 109 ప్రకారంగా అకౌంటింగ్ చేసుకోవచ్చు. ఈ అసోసియేట్ జాయింట్ వెంచర్ ఎట్లా చేస్తున్నారనేది ఫస్ట్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అండ్ ఎంటిటీ షెల్ మేక్ దిస్ ఎలక్షన్ సపరేట్లీ ఫర్ ఈచ్ అసోసియేషన్తో మనకి ఒక రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, ఈ ఎక్స్ ఎట్లా చేస్తున్నారు, వై ఎట్లా చేస్తున్నారు, రెండింటిని చూసుకోవాల్సి వస్తుంది. ఒకరు FETPL చేస్తుండొచ్చు, ఒకరు ఈక్విటీ మెథడ్లో చేసుకుండొచ్చు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ఫస్ట్ చూడాలి. వే అండ్ ఎంటిటీ హ్యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ పోర్షన్ ఆఫ్ విచ్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ట్రస్ట్. సిమిలర్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ద ఎంటిటీ మే ఎలెక్ట్ టు మెథడ్ దట్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్. ఈ పీకి డైరెక్ట్ అంటే ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినది ఇండైరెక్ట్గా వచ్చింది అనుకోండి పవర్, అప్పుడు అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది కదా. అట్ ఫేర్ వాల్యూ టు PNL ఇన్ అకార్డెన్స్ విత్ 109 రిగార్డ్లెస్ వెదర్ ద venture capital organization has significant influence over that portion of the investment. If the entity makes election, the entity shall apply equity method to an remaining portion. So ఒకవేళ ఈక్విటీ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే ఈక్విటీ మెథడ్లోనే చేసుకుంటాం, త్రూ వీళ్ళ ద్వారా వచ్చినాం కాబట్టి. ఇది లేదు అంటే నీకు ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు FETPLలో పర్ఫామ్ చేయనిక. సో ఫస్ట్ కేసులో వచ్చేసి P లిమిటెడ్ ఉంది 100%. వీళ్ళు 20% ఇది చేసినా 25% ఓల్ చేసినా. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కాబట్టి వీళ్ళు ఎక్స్ వచ్చేసి ఈక్విటీ మెథడ్ ఫర్ వీళ్ళు ఈక్విటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీ మెథడే తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళ త్రూ వస్తున్నాం కాబట్టి. ఇక్కడ FETPLతో చేస్తున్నారు కాబట్టి పీకి ఎలక్ట్ చేసుకోవచ్చు FETPLతోనే. ఇది పార్షల్ యూజ్ మెథడ్. నెక్స్ట్ వెన్ నైదర్ ద ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇక్కడ 10% ఉంది, ఇక్కడ 10% హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరితో కలిపి 20% అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది స్టాండర్డ్ బేసిస్లో. బట్ డూ ప్రొవైడ్ ద పేరెంట్ విత్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కంబైన్డ్ బేసిస్. సో రెండింటిని కలిపి చూసినప్పుడు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కాబట్టి in the present case P must follow equity method for accounting 10%. ఈ 10%కి సంబంధించి ఈక్విటీ మెథడ్ని యూజ్ చేయాలి. ఈవెన్ తో Y does not have significant on standalone basis. Under the partial use method, fair value is exempted. P may elect method 10% for FETPL. వీటికి FETPLలో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ కేసులో డైరెక్ట్ వీళ్ళ నుంచి వీళ్ళకి ఇద్దరికి ఉంది కాబట్టి ఇద్దరు ప్రకారంగా తీసుకున్నాము. మస్ట్ ఫాలో ఈక్విటీ మెథడ్ అకౌంటింగ్ 20%కి. అండర్ పార్షియల్ యూజ్లో ఫేర్ వాల్యూ అనేది ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమంటే ఇద్దరికి కలిపి కాదు, ఫస్ట్ ఒక పర్సన్ నుంచే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అసోసియేట్ రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టాండర్డ్ ఆన్ బేసిస్. ద అదర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో వీళ్ళ ప్రకారమే పోవాల్సి వస్తుంది పి అనేవాడు. వీటికి ఎటువంటి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు కాబట్టి ఇద్దరికి కలిపి ఉన్నప్పుడు ఇద్దరి యొక్క డెసిషన్ని తీసుకుంటాము. ఇంకొకరికి పవర్ ఉన్నప్పుడు వీని ప్రకారంగా పోవడమే కరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th one. What is there in 19th question? 19th question. Entity H Limited holds 20% equity in E entity S that turns into 100% equity interest. సో H ఉన్నాడు, Hకి S ఉంది, 20% హోల్డ్ చేస్తున్నారు. అండ్ దట్ ఇంటర్న్ ఇది వచ్చేసి Tలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 100% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్ లిమిటెడ్. అండ్ 10,000 కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉంది. అండ్ ఎంటిటీ సేల్ 20% ఇంట్రెస్ట్ని సేల్ చేసింది, ఎంతకి 3,000ని సేల్ చేసింది. రికగ్నైజ్ ద ఈక్విటీ ట్రాన్సాక్షన్లో రికగ్నైజ్ చేసింది ఇన్ అకార్డెన్స్ విత్ 110 ప్రకారంగా. అండ్ ఈక్విటీ రూపీస్ 1,000 రూపీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎంటిటీ హెచ్ అండ్ ఎంటిటీ ఎస్ సమ్మరైజ్ హ్యాస్ ఫాలో. సో బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ ఈక్విటీ అండ్ ఎస్ లిమిటెడ్లో టీ నుంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈక్విటీకి సంబంధించి ఎస్ కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఈక్విటీ ఇంపాక్ట్ 1,000 ఉంది. సో అడిషన్ ఎంత వచ్చింది, 200 వచ్చింది. 200ని మనం అదర్ ఈక్విటీలో అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ అనేది ఏది హెచ్ లిమిటెడ్ అనేది కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్న కంపెనీ అనేది 200ని రికగ్నైజ్ చేయాలి అదర్ ఈక్విటీలో. బట్ పిఎన్ఎల్లో రికగ్నైజ్ చేయకూడదు, నాకు 200 ప్రాఫిట్ వచ్చింది అనేది. సో
India Year 28 define that equity method. Equity method ఏం చెప్తుంది? మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వేర్ బై the investment is initially recognized at cost and adjusted thereafter for the post acquisition changes in investor share of profit. మామూలుగా మనం ఈక్విటీ మెథడ్ ఏం చెప్తా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ అట్ ద స్టార్టింగ్లో కాస్ట్తో రికగ్నైజ్ చేయాలి. తర్వాత కంపెనీలో అంటే అసోసియేట్ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్, డివిడెండ్స్, ఓసీఐస్ వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఈక్విటీ మెథడ్ యొక్క కాన్సెప్ట్. సో ఇన్వెస్ట్మెంట్ నెట్ అసెట్స్ అండ్ ఇన్వెస్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంక్లూడ్ షేర్ ఆఫ్ investee profits or losses. The investor OCI includes share of investee OCI income. Next, India Year 28 that when associate or joint venture has subsidiary associate or joint venture that this recognized in the associate or joint venture financial statements or joint ventures. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని కాస్ట్తో యాడ్ చేసి రిమైనింగ్ ఏవైతే ప్రాఫిట్స్ వస్తే యాడ్ చేస్తాం, రిమైనింగ్ ఓసీఐ ఇన్కమ్స్ వస్తే యాడ్ చేస్తాం, రిమైనింగ్ వచ్చే ఇన్కమ్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ని పెంచుకుంటూ పోతాం. దట్ ఈస్ యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీ. ద చేంజెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ నెట్ అసెట్స్ ఈక్విటీ ఆఫ్ ద అసోసియేట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఈజ్ ట్రాన్సాక్షన్ రిఫ్లెక్టెడ్ ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వస్తాయి. ఎక్కడ వస్తాయి? స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ అవుతాయి. ఏదైతే ఇప్పుడు 200 వచ్చిందో అదర్ ఈక్విటీలో చూపించుకొని పిఎన్ఎల్కి పంపించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్. 1st April 2019 బిగ్ లిమిటెడ్ 35% ఇంట్రెస్ట్ ఇన్ డిగ్ లిమిటెడ్ అచీవ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో 20% అబోవ్ కాబట్టి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs is the cost of investment. దాని యొక్క నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 5,50,000 ఉన్నాయి. ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ వచ్చేసి 6,50,000 ఉంది. సో నెట్ అసెట్స్ వచ్చి 5,50,000 ఉన్నాయి. నెట్ అసెట్స్ ఫేర్ వాల్యూ ఎంత ఉంది? 6,50,000. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత? 1 lakh is the capital appreciation. Since the fair value of property 1 lakh higher than the books, this property have remaining useful life. ఎంత రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్? 8 years. మన పర్సంటేజ్ ఎంత? మన షేర్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ 35. మనకున్న ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ప్రాఫిట్స్ 1 lakh నుంచి ఈ డిప్రిషియేషన్ని తీసేయండి. సో 1 lakhలో మన పర్సంటేజ్ ఎంత అవుతుంది? 1 lakhలో మన పర్సంటేజ్ 35%. 1 lakhలో 35% మనది. అండ్ డిప్రిషియేషన్ని రిమూవ్ చేసేయండి, ప్రాఫిట్ని రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ డివిడెండ్ పే చేసినాం. ఎంత? 11,000 డివిడెండ్ని పే చేసినాం. 11,000లో మన షేర్ ఎంత అవుతుంది? 35% డివిడెండ్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ డిగ్ లిమిటెడ్ ఆల్సో రికగ్నైజ్ లాస్ 15,000 లాస్ అంట. సో 15,000 into 35% లాస్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. రీమెజర్మెంట్ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ డైరెక్ట్లీ టు ఓసీఐ. సో అడ్జస్ట్మెంట్స్ ఏమి? కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs. అట్ ద స్టార్టింగ్లో 3 lakhs ఉంది. 3 lakhs ఈ 3 lakhsకి వచ్చిన ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి, వచ్చిన డివిడెండ్స్ని యాడ్ చేసుకోవాలి, వచ్చిన ఓసీఐ ఇన్కమ్స్ని యాడ్ చేసుకోవాలి, వచ్చిన లాసెస్ని రిమూవ్ చేసుకోవాలి, వచ్చిన ప్రాఫిట్లో డిప్రిషియేషన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం 35,000 ప్రాఫిట్స్ ఉంది. 1 lakh into 35% తీసుకుంటే డిప్రిషియేషన్ తీసుకుంటే 12,500 into 35% తీసుకుంటే 30,625. ఇది ప్రాఫిట్ నుంచి వచ్చేదానికి ప్రాఫిట్. ఇది దీని నుంచి డివిడెండ్ ఏవైతే రిసీవ్ చేసుకున్నామో అది రిమూవ్ చేసేయండి. 3,850 రిమూవ్ చేసేయండి డివిడెండ్ రిమూవ్కి. అండ్ షేర్ ఆఫ్ లాస్ని రిమూవ్ చేసేయాలి. అండ్ బిగ్ ఇంట్రెస్ట్కి సంబంధించి అట్ ద ఎండ్ క్లోజింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నట్లు? 3,21,525. ఇది ఈక్విటీ మెథడ్ అంటే. ఈక్విటీ మెథడ్ అంటే ఏమి? సింపుల్. కాస్ట్ ఎంతైతే ఉందో కాస్ట్తో ఇంక్లూడ్ చేసుకోవాలి ఫస్ట్లో. దానికి వచ్చే ప్రాఫిట్ని యాడ్ చేసుకోవాలి, దానికి వచ్చే ఓసీఐ ఇన్కమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి వచ్చే డివిడెండ్ రిసీవ్ని రిమూవ్ చేసుకోవాలి, దానికి వచ్చే ఓసీఐ లాసెస్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ ప్రాఫిట్ని చేసేటప్పుడు క్యాపిటల్ అప్రిషియేషన్కి సంబంధించిన డిప్రిషియేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. అవి అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి క్లోజింగ్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది వచ్చేస్తుంది. ఇది ఇండియా కి సంబంధించి.